Hi friends, welcome to MGR IAS Academy. Today we will discuss about 11th June current affairs లో ఉన్నటువంటి మెయిన్ కీ పాయింట్స్ మనం అనాలిసిస్ గా ఈ రోజు మీకు వివరించడం జరుగుతుంది. సో అందులో కీ పాయింట్స్ ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ నేషనల్ ఈవెంట్ లోకి వెళ్ళినట్టుగైతే, జాతీయ స్థాయిలోకి వెళ్ళినట్టుగైతే, జాతీయ వార్తల్లోకి వెళ్ళినట్టుగైతే ఏషియాటిక్ లైన్ అంటాం. సో లైన్ అనేది మనకి బిఫోర్ 1973 అంటే 1973కు ముందు మన జాతీయ జంతువు అండి. అయితే ఈ న్యూస్ యొక్క ఆర్టికల్ యొక్క ప్రాధాన్యత ఏంటి, ఎందుకు ఈ న్యూస్ ఆర్టికల్లోకి వచ్చింది, వాటి తాలూకు వివరాలు ఏంటి మనం చూద్దామండి. లెట్స్ కమ్ టు ఏషియాటిక్ లైన్. సో ఏషియాటిక్ లైన్ అనేది సాధారణంగా మన భారతదేశంలో పెరిగే ముఖ్యమైనటువంటి ఏ పార్కులో ఎక్కువగా పెరుగుతాయి, అది ఆ పార్క్ ఏ రాష్ట్రంలో ఉంది, వాటి తాలూకా ప్రాధాన్యత ఏంటి అనేది మనకి కాంపిటేటివ్ పరీక్షల్లో అడిగే ముఖ్యమైన ప్రశ్నలు అండి. అయితే ఏషియాటిక్ లైన్స్ కేవలం మన భారతదేశంలో పెరిగే ఒకే ఒక పార్క్ అండి. సో ఆ పార్క్ పేరే గిర్ నేషనల్ పార్క్ అంటాం. ఈ గిర్ నేషనల్ పార్క్ అనేది గుజరాత్లో లొకేట్ చేయబడిన అంశాలందరూ కూడా పెట్టుకోవాలి. అయితే ఇక్కడ ఏషియాటిక్ లైన్ తాలూకా కాన్సెప్ట్ ఏంటి అంటే మనకి సో గత 5 సంవత్సరాల్లో ఇవ్వబడినటువంటి ఈ ఏషియాటిక్ లైన్ పాపులేషన్ పరంగా చూసుకున్నట్లయితే ఈ 2020లో ఈ యొక్క ఏషియాటిక్ లైన్ యొక్క పాపులేషన్ అనేది పెరగడం జరిగింది. సో దానికి థ్యాంక్స్ గా మనం గవర్నమెంట్ ఆఫ్ గుజరాత్, అలాగే మినిస్ట్రీ ఆఫ్ ఫారెస్ట్ అండ్ ఎన్విరాన్మెంట్ వాళ్ళు వీళ్ళందరూ కూడా కలిసి కృషిగా వాటి యొక్క పెరుగుదల, వాటి తాలూకా పారామీటర్స్ సో చక్కగా వీళ్ళందరూ కలిసి కట్టుగా వర్క్ చేయబట్టే ఈరోజు మనకి ఏషియాటిక్ లైన్స్ అనేది పాపులేషన్లో సంఖ్య పెరగడం జరిగిందని అంశాన్ని అందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి. అయితే ఇప్పుడు మనకి ఏషియాటిక్ లైన్స్ తాలూకా సంఖ్య ఎంత? 674. ఎందుకంటే ఇంతవరకు మనకి ప్రీవియస్ ఇయర్స్లోకి వెళ్ళినట్లయితే ఇంత సంఖ్య ఎప్పుడూ కూడా పెరగలేదండి. మొట్టమొదటిసారిగా ఏషియాటిక్ లైన్స్ అనేది పాపులేషన్ అనేది పెరగడం జరిగిందన్న అంశాన్ని అందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి. సో ఇది ఏషియాటిక్ లైన్. సో అలాగే IUCUN సో ఇంటర్నేషనల్ సో యునైటెడ్ కన్జర్వేషన్ నేచర్ అంటాం. కన్జర్వేషన్ నేచర్ సో IUCN అంటామండి. IUCN ఇది చాలా వెరీ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్. IUCN అంటే మీనింగ్ ఏంటంటే ఇంటర్నేషనల్ యునైటెడ్ కన్జర్వేషన్ నేషన్. ఇంటర్నేషనల్ యునైటెడ్ కన్జర్వేషన్ నేషన్. ఇక్కడ IUCN లిస్ట్ లో ఎండేంజర్డ్ లిస్ట్ లో ఉందని అంశాన్ని అందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి. సో అదే విధంగా నెక్స్ట్ అకార్డింగ్ టు వైల్డ్ ప్రివెంట్ యాక్ట్, ప్రొటెక్షన్ యాక్ట్ అంటాం. అంటే వన్య మృగాల చట్టం అంటారు కదండి, 1972 వైల్డ్ ప్రివెంటివ్ యాక్ట్. సో వన్య మృగాల సంరక్షణ చట్టంగా మనం చెప్తాం కన్జర్వేషన్ యాక్ట్ 1972. సో ఇది ఏషియాటిక్ లైన్ తాలూకా ఇంపార్టెంట్ కీ పాయింట్ గా మనం చెప్తాం. సో వన్స్ అగైన్ రిమెంబర్ అగైన్. సో ఏషియాటిక్ లైన్ మన ఇండియాలో కేవలం పెరిగే పార్క్ ఏదంటే గిర్ నేషనల్ పార్క్. గిర్ నేషనల్ పార్క్. ఈ గిర్ నేషనల్ పార్క్ ఎక్కడ లొకేట్ చేయబడిందంటే సో గుజరాత్ లో లొకేట్ చేయబడిందని అంశాలను కూడా గుర్తుపెట్టుకోవాలి. అయితే ఏషియాటిక్ లైన్ అనేది క్యాట్ స్పీసీస్ చెందినటువంటి యానిమల్స్ గా మనం చెప్తాం. సో క్యాట్, లెపార్డ్ సో ఇవన్నీ కూడా అంటే ఇవన్నీ మనకి ఈ పార్కులోనే ఎక్కువగా పెరుగుతాయి. అంటే ఒకటి గుర్తుపెట్టుకుని మన దేశంలో పెరిగే ఏకైక పార్కు ఇదే పార్కులో పెరుగుతుంది. ఆ పార్క్ ఎక్కడ లొకేట్ చేయబడిందంటే సో గుజరాత్ లో లొకేట్ చేయబడింది. సో ఎప్పుడు కూడా వీటిని మనం IUCN లో ఎలా చేర్చబడిందని ఎండేంజర్డ్ లో చేర్చడం జరిగిందని అంశాలను కూడా గుర్తుపెట్టుకోవాలి. అకార్డింగ్ టు వరల్డ్ ప్రివెంటేషన్ యాక్ట్ అంటే ఏదైతే వన్యమృగాల చట్టం దీన్ని మనం 1972లో కేమ్ టు 1972. సో ఇది అలాగే 2020 ఏషియాటిక్ లైన్ పాపులేషన్ లో వెళ్ళినట్లయితే 674. అయితే ఇంకోటి ఇన్ఫర్మేషన్ మీకు చెప్పాలండి. సో 2018లో 36 లైన్స్ అనేవి చనిపోవడం జరిగిందండి. 36 లైన్స్ అనేది
చనిపోవడం అనేది జరిగింది. సో ఇవి వీటి తాలూకా ఇంపార్టెంట్ ఏసియాటిక్ లైన్స్ గా మనం చెప్తాం. లెట్స్ నెక్స్ట్ వచ్చే టాపిక్ ఏంటంటే ఇంటర్నేషనల్ రిలేషన్ లో మనం చెప్తామండి. సో దీనే మనం G7 నుంచి G11. అసలు G7 తాలూకు ఇంపార్టెంట్ ఏంటి, దాని తాలూకా ఆస్పెక్ట్స్ ఏంటి? ఈ G7 అంటే మనం ఏంటంటే డెవలప్డ్ నేషన్స్ అంటామండి. డెవలప్డ్ నేషన్స్ గా మనం చెప్తాం. ఎందుకంటే ప్రపంచంలో ఇంచుమించు 40% GDP అలాగే 1/10 వరల్డ్ పాపులేషన్ కలిగినటువంటి నేషన్స్ ఏదంటే G7 అంటాం. గ్రూప్ ఆఫ్ 7 కంట్రీస్. అయితే ఈ G7 అంటే ఏమిటి, అది ఎలా ఏర్పడింది, వీటి యొక్క ప్రపంచంలో దీని యొక్క పాత్ర ఏంటి అనేది మనం చూద్దామండి. అసలు G7 గ్రూప్ ఆఫ్ 7. సో వీటిని మనం ఏమంటామంటే డెవలప్డ్ కంట్రీస్ అంటామండి. డెవలప్డ్ కంట్రీస్. సో G7 మనం ఏమంటామంటే డెవలప్డ్ కంట్రీస్ అంటాం. అంతా కూడా పెట్టుకోవాలి. అలాగే డెవలప్డ్ నేషన్స్ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ USA, సెకండ్ వన్ UK, థర్డ్ వన్ డెవలప్డ్ నేషన్ లో డెవలప్డ్ కంట్రీలో ఉన్న ఏకైక ఏషియన్ కంట్రీ ఏదంటే జపాన్. ఇక నెక్స్ట్ తర్వాత వచ్చే ఇంపార్టెంట్ ఇటలీ, నెక్స్ట్ కెనడా, నెక్స్ట్ ఫ్రాన్స్. సో 1 2 3 4 5 6. సో నెక్స్ట్ USA, UK అండ్ జపాన్ అండ్ ఇటలీ అండ్ నెక్స్ట్ తర్వాత వచ్చే ఇంపార్టెంట్ అంటే సో ఫ్రాన్స్ అండ్ కెనడా. సో ఇవి ఇంపార్టెంట్. నెక్స్ట్ తర్వాత వచ్చే ఇంపార్టెంట్ అంటే జర్మనీ. ఇవేంటి? సో G7 కంట్రీస్ గా మనం చెప్తాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ USA అండ్ UK అండ్ జపాన్ అండ్ జర్మనీ అండ్ నెక్స్ట్ ఫ్రాన్స్, కెనడా. సో ఇవి G7 కంట్రీస్ గా చెప్తాం. అయితే G7 కంట్రీస్ ఏర్పడడానికి మెయిన్ కారణం ఏంటంటే 1973లో 1973లో ఆయిల్ క్రైసిస్ అనేది రావడం జరిగిందండి. ఆయిల్ క్రైసిస్. సో ఈ ఆయిల్ క్రైసిస్ ఏవైతే ఉంటుందో వాటి తాలూకా విభాగంలో కొన్ని కంట్రీస్ అనేవి పూర్తిగా అసలు ఆర్థిక పరమైనటువంటి గ్లోబల్ ఎకనామిక్ క్రైసిస్. సో ఆయిల్ తాలూకా గ్లోబల్ ఎకనామిక్ క్రైసిస్ అనేది రావడం జరిగింది. ఆ సందర్భంలో వచ్చినటువంటి ఫామ్ అయినటువంటి ఆర్గనైజేషన్ పేరే G7 1975. అయితే 1976లో ముందు G6 గా ఫామ్ అయిందండి. నెక్స్ట్ 1976లో కెనడా అనేది యాడ్ అయిందండి. సో కెనడా అనేది 1976లో యాడ్ అయింది. ఇక నెక్స్ట్ తర్వాత రష్యా అనేది యాడ్ అయిందండి. 2014లో రష్యా అనేది లెఫ్ట్ అయిపోవడం జరిగిందండి. కారణం ఏంటంటే ఇండివిజువల్ అండ్ ఇండిపెండెంట్ కంట్రీగా క్రిమియా అనేది రష్యా నుంచి విడిపోవడం వల్ల సో రష్యా అనేది G8 నుంచి విడిపోవడం వల్ల ఇది G7 గా మారిందని అంశం అందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి. వెరీ అంటే బ్యాక్గ్రౌండ్ ఈజ్ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ అండి అనాలిసిస్ లో. అయితే ఇక్కడ మనకి మొన్న రీసెంట్ గా ట్రంప్ ఒక స్టేట్మెంట్ అనేది ఇవ్వడం జరిగింది. సో ఈ G7 కంట్రీస్ ఏవైతే ఉన్నాయో బికమ్ G11 కంట్రీస్ గా మారచ్చు కదా, అంటే అవి కూడా డెవలప్మెంట్ కి దగ్గరగా ఉన్నటువంటి కంట్రీస్ కనుక వాటితో కూడా మనం ఇంకా మూవ్ అయితే, వాటితో కూడా మనం కొలాబరేషన్ అయితే, వాటితో కూడా మనం ఒక డెవలప్మెంట్ మనం ఫోకస్ చేసినట్లయితే ఇంకా వరల్డ్ అంటే గ్లోబల్ ఎకానమీ అనేది ఇంకా మనకి రైజ్ అవుతుంది కదా, గ్రోత్ అవుతుంది కదా అనే ఉద్దేశంతో G7 to G11. అయితే ఇక్కడ మీరు డియర్ ఎస్పరెంట్స్ రిమెంబర్ అండ్ వెరీ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ కీ. సో ఏంటంటే G7 to G11 ఏంటి? ఆ G11 అంటే మిగతా 4 కంట్రీస్ అన్నాం కదండి, ఆ 4 కంట్రీస్ ఏంటి అనేది మీరు మైండ్ లో పెట్టుకోవాలండి. అది మనకి ప్రిలిమినరీలో అడిగే పెట్టండి, అలాగే గ్రూప్ 1 ప్రిలిమినరీలోనైనా, అలాగే గ్రూప్ 2 ప్రిలిమినరీలోనైనా, సో యాజ్ వెల్ యాజ్ ఆల్ ఇండియా సర్వీస్ ప్రిలిమినరీలోనైనా వెరీ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ రీసెంట్ అప్డేట్స్. అందులో మనకి G7 to G11. అయితే G11 లో మిగతా రిమైనింగ్ కంట్రీస్ ఏంటండి? మొత్తం 4 కంట్రీస్. సో ఏమిటా 4 కంట్రీస్? సో ఫస్ట్ వన్ G7 లో 4 కంట్రీస్ లో మనం ఏం చెప్పచ్చు? సో
సౌత్ కొరియా అండ్ ఇండియా అండ్ ఆస్ట్రేలియా అండ్ రష్యా. ఇవి వెరీ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్. సో G7 to G11 డియర్ ఆస్పిరెంట్స్, యాక్చువల్గా మీకు రైటింగ్ అర్థం కాకపోవచ్చు, జస్ట్ ఓరల్గా చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి. సో బికమ్ ఏ G7 గా అంటే అడిషనల్ గా 4 కంట్రీస్ అనేవి ఉన్నాయండి. ఏమిటా 4 కంట్రీస్ అంటే, ఫస్ట్ వన్ సౌత్ కొరియా అండి, సెకండ్ వన్ ఈజ్ ఇండియా అండి, థర్డ్ వన్ ఈజ్ ఆస్ట్రేలియా అండి, ఫోర్త్ వన్ ఈజ్ రష్యా అండి. వెరీ 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 మోస్ట్ ఇంపార్టెంట్ డియర్ ఆస్పిరెంట్స్. సో G7 బికమ్ ఏ G11, 4 countries. First one is India, second one is Australia, third one is South Korea and fourth one is Russia. సింపుల్ గా మీరు రోజు గుర్తుపెట్టుకోండి. అంటే మనం ఈ 10th అంటే 11th కరెంట్ అప్డేట్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ కదండి. అయితే మనం ఇండియాకి ఆస్ట్రేలియాకి మధ్య కొన్ని మనం అగ్రిమెంట్ సమకూర్చుకున్నామండి. సో అటువంటి సందర్భంలో సో ఇండియాకి ఆస్ట్రేలియాకి మధ్య కొన్ని ఇప్పుడు డిప్లొమాటిక్, ఫర్ ఎగ్జాంపుల్ డిఫెన్స్ అవనియండి, స్పేస్ అవనియండి, వీటి మధ్య ఆ కంట్రీస్ తో మనం కొన్ని అగ్రిమెంట్ కుదుర్చుకున్నాం. సో అలా చదివితే మీకు ఇంకా హ్యాపీగా ఎవర్ గ్రీన్ గా మీ మైండ్లో వెళ్ళిపోతుందండి. ఇక నెక్స్ట్ ఇండియా అండ్ ఆస్ట్రేలియా అయింది కదా, అండ్ ఇండియా అండ్ రష్యా. సో రష్యాకి ఇండియాకి మధ్య రిలేషన్ అనేది ఎవర్ గ్రీన్ రిలేషన్ అంటామండి. ఎందుకంటే మనకి బంగ్లాదేశ్ ఏర్పడినప్పటి నుండి మనకి ఆప్తకాల చిరకాల మిత్రుడు, సోదరుడు లాంటి వాడు ఎవరంటే, స్నేహితుడు ఎవరంటే రష్యా. ఎందుకంటే అటువంటి క్లిష్టమైనటువంటి పరిస్థితుల్లో మనల్ని ఆదుకున్నటువంటి నిజమైన స్నేహితుడుగా మనం చెప్తాం. సో ఆ బంధం అనేది ఎల్లైనటువంటి ఇండియాకి రష్యా బంధంగా చెప్తాం. ఇక నెక్స్ట్ ఏషియన్ కాంటినెంట్ లో ఉన్నటువంటి ఇంకొక కంట్రీ సౌత్ కొరియా తాలూకు డిప్లొమాటిక్ సంబంధించినటువంటి చాలా వరకు మన ఇండియాలో డిప్లొమేట్ చేసుకున్న అంశాలందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి. డియర్ ఆస్పిరెంట్స్, ఏది చదివినా సరే లింకప్ గా చదివితే ఇంకా బాగా మీకు జ్ఞాపకం ఉంటుంది, కరెంట్ తో లింక్ గా చదివితే ఇంకా హ్యాపీగా మీకు గుర్తుంటుందని అంశాలందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి. అలాగా కంట్రీ తాలూకా జియోగ్రఫికల్ ఇన్ఫర్మేషన్ తో చదివితే ఇంకా ఎవర్ గ్రీన్ అండి. సో మనకి ఇక్కడ ఆస్ట్రేలియా కాంటినెంట్, అలాగే యూరప్ కాంటినెంట్, అలాగే ఏషియన్ కాంటినెంట్. ఇక్కడ మనకి రష్యా అనేది కేవలం ఒక యూరప్ లోనే కాదండి, కేవలం ఇది రష్యా అనేది మన యొక్క జియోగ్రఫికల్ ఇన్ఫర్మేషన్ చూసుకున్నట్లయితే దీని యొక్క పార్ట్ కొంతవరకు ఏషియాలో కూడా ఉంటుందని మనం గుర్తుపెట్టుకోవాలి. దిట్ ఈస్ ఇంపార్టెంట్ ఆఫ్ G7 కన్వర్టెడ్ టు G11. మరొకసారి వన్ థింగ్ రిమెంబరింగ్, సో వెరీ గుడ్ గుర్తుపెట్టుకోవాలి. ఏమిటంటే G7 నుంచి G11 గా ఉన్నటువంటి కంట్రీస్. ఫస్ట్ ఇండియా పట్టుకోండి, ఇండియా, నెక్స్ట్ ఆస్ట్రేలియా, నెక్స్ట్ సౌత్ కొరియా, నెక్స్ట్ రష్యా. సో ఇది G11 గా మనం చెప్తాం. ఇక నెక్స్ట్ తర్వాత వచ్చే టాపిక్ ఏమిటంటే, అంటే ఒకటండి G7 అనేది ఇప్పుడు మన ఇండియన్ వరల్డ్ గ్లోబల్ ఎకనామికల్ లో ఉన్నటువంటి కీ కంట్రీస్ గా చెప్తాం. ఎందుకంటే ఇప్పుడు అమెరికా ఉందండి, ఇది వన్ ఆఫ్ ద జీడిపి గ్రోత్ రేట్ లో నెంబర్ 1 కంట్రీ, యాజ్ వెల్ యాజ్ యూకే, యాజ్ వెల్ యాజ్ కెనడా, యాజ్ వెల్ యాజ్ ఫ్రాన్స్, యాజ్ వెల్ యాజ్ జర్మనీ. ఇవన్నీ కూడా, యాజ్ వెల్ యాజ్ ఇటలీ, ఇవన్నీ కూడా మోర్ అండ్ మోర్ డెవలప్డ్ కంట్రీస్ ఇన్ వరల్డ్, more and more developed economically in world, more and more infrastructure development in world. So kanuka key points in global economy, global infrastructure, global development in nations G7. సో వీటితో మనం ఇంకా ఎలాబరేట్ గా కలిసి వర్క్ చేస్తున్నట్లయితే ఇంకా మనం ప్రపంచంలో ఉన్నటువంటి అధునాతన, ఈరోజు మనకి ఈ ట్రంప్ ఈ ఆలోచనకి మెయిన్ రీజన్ ఉందండి. ఏమిటంటే రీజన్, ఇప్పుడు మనకి అమెరికాకి చైనాకి మధ్య సివిల్ వార్. సో ఇది ఒక కోల్డ్ వార్ అంటాం దాన్ని మనం, కోల్డ్ వార్. అయితే దాన్ని ఈ రోజు మనం ఏం చేయాలంటే అధిగమించాలి అంటే, సో అమెరికా తాలూకా మెయిన్ ఇంటెన్షన్ ఏంటంటే ఏవైతే డెవలప్మెంట్ కి చేరువుగా ఉన్నాయో, ఏవైతే అండర్ డెవలప్మెంట్ ఉన్నాయో వాటికి మనం సహకరించినట్లయితే, వాటిని మనం కొలాబరేషన్ అయినట్లయితే ఈజీగా మనకి పోటీగా, మనకి యుద్ధాన్ని ప్రయత్నించే కంట్రీని మనం కొద్దిగా ఈజీగా మనం డామినేట్ చేయొచ్చు. మనకి ఒక దృఢమైనటువంటి, ఒక సంకల్పమైనటువంటి కొలాబరేషన్ కావాలి. ఎందుకంటే కొలాబరేషన్ అండ్ కోఆపరేషన్ అనేది లేకపోతే ఏ ఒక్క ఆర్గనైజేషన్ మనకు ముందుకు నడదు అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. ఆ స్ట్రిక్స్ ని ట్రంప్ అనేది గమనించి G7 became a G11.
అంటే మెయిన్ టు ద ఇంక్రీజ్ చైనా ఎకానమీ, ఇంక్రీజ్ చైనా డామినేట్, అంటే చైనా యొక్క డామినేషన్ ని, ఇప్పుడు మనకి ఇండియాకి చైనాకి మధ్య కాన్ఫ్లిక్ట్ జరుగుతుంది, ఇండియాకి పాకిస్తాన్ మధ్య కాన్ఫ్లిక్ట్ జరుగుతుంది, యాజ్ వెల్ యాజ్ 2 సంవత్సరాల నుంచి గమనించండి. సో 2 years ago you can observe in between 2 countries conflicts, India and in America and China, అది ట్రేడ్ వార్. సో ఇదన్నీ కూడా ఏంటంటే నాట్ ఓన్లీ ఇంకా spoiled economy in America and also China, but also impacting world countries. ఎందుకంటే ఈరోజు ప్రపంచంలో రిచెస్ట్ కంట్రీ ఏదైనా ఉందంటే అమెరికా, చైనా. ఎందుకంటే ఇప్పుడు గ్లోబల్గా జీడిపి పరంగా అయినా, అలాగే వాటి తాలూకు ఇన్ఫ్రాస్ట్రక్చర్ పరంగా అయినా, సో ఏ పరంగా చూసుకున్నా ఆ కంట్రీ మెయిన్. కనుక ఆ 2 కంట్రీస్ మధ్య ఉన్నటువంటి కాన్ఫ్లిక్ట్స్ ఆ 2 దేశాలు ఫాల్టే కాకుండా మిగతా దేశాలు కూడా ప్రభావం అనేది పడడంతో గ్లోబల్ ఎకనామికల్ క్రైసిస్ కి ఇది ఒక రకమైనటువంటి మెయిన్ రీజన్ గా మీరు గమనించాలి. ఇది మనకి ఎక్స్పర్ట్స్ చెప్తున్నటువంటి భావన. సో కనుక మీరు ట్రంప్ ఏం చేస్తున్నారంటే G7 నుంచి G11 చూసారు. ఇక్కడ మనకి రష్యాను మనం చేర్చుకున్నారు, అలాగే ఇండియాని చేర్చుకున్నారు, అలాగే నెక్స్ట్ సౌత్ కొరియా, అలాగే ఆస్ట్రేలియా. అలాగే మనకి కూడా కొన్ని ఎయిమ్స్ ఉన్నాయండి. ఏమిటా ఎయిమ్స్ అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనకి చైనాకి మధ్య కాన్ఫ్లిక్ట్స్ అవుతున్నాయి కదా, వాటిని మనం కంట్రోల్ చేయాలి. అది కంట్రోల్ చేయాల్సిన బాధ్యత, రెస్పాన్సిబిలిటీ మనకు ఉంది. 2, ఈరోజు మనం ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్నటువంటి కంటికి కనిపించినటువంటి శత్రువుతో పోరాడుతున్నాం. ఆ శత్రువు పేరే కోవిడ్, సో కరోనా వైరస్. సో వీటిని మనం ఆ క్రైసిస్ నుంచి మనం బయటపడాలి. అలాగే నెక్స్ట్ ఇప్పుడు ఈరోజు మనకి 2 నెలల నుంచి 3 నెలల వరకు జరుగుతున్నటువంటి లాక్డౌన్లో మనం చాలా వరకు ఎకానమికల్గా, ఎంప్లాయ్మెంట్ పరంగా, ఇండస్ట్రియల్గా మనం చాలా లాస్ అయ్యాం. వాటిని తిరిగి మనం రీస్టార్ట్ చేసే విధమైనటువంటి ఎనర్జీ, రీస్టార్ట్ చేయడానికి కావాల్సిన మనలో ఒక క్యాపబిలిటీ అనేది కావాలి. ఆ క్యాపబిలిటీ అనేది ఒకరి వల్ల, ఒక కంట్రీ వల్ల అనేది కాకుండా ఒక నేషన్ వల్ల, ఒక ఇంటర్నేషనల్ కొలాబరేషన్ వల్ల, ఒక ఇంటర్నేషనల్ యాక్టివిటీస్ వల్ల జరుగుతుందనే అంశాన్ని మనం అందరూ కూడా గమనించాలి. నిజంగా మనం చెప్పాలంటే G11లో మనం చేరితే మన యొక్క ఏవైతే యాక్టివిటీస్, ఏవైతే మనం చేయాలనుకుంటున్నామో, ఏదైతే సాధించాలనుకుంటున్నామో డెఫినెట్గా రాబోన్న కాలంలో మనం సక్సెస్గా విజయవంతంగా సాధిస్తాం అనేది మనకి ఇక మన ఇండియన్ ఎక్స్పర్ట్స్ చెప్తున్నటువంటి అనాలిసిస్గా మీరు గమనించాలి. సో ఇది అయితే నెక్స్ట్ వచ్చే టాపిక్ ఏంటంటే E7. నెక్స్ట్ వచ్చే టాపిక్ ఏంటంటే E7 గా మనం చెప్తాం. అసలు E7 అంటే ఏంటి? సో ఎకనామికల్గా అంటే మనకి ఎకనామికల్గా బెస్ట్ పెర్ఫార్మ్డ్ కంట్రీస్ ఏంటి, అసలు ఎకనామికల్గా డెవలప్డ్కి దగ్గరగా ఉన్నటువంటి కంట్రీస్ ఏంటి అనేది మనం అబ్జర్వ్ చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ లెట్స్ కమ్ టు E7. సో E7 చాలా ఇంపార్టెంట్ అంటే ఫస్ట్ వన్ ఎకనామికల్గా, ఫస్ట్ వన్ ఇండియా అండ్ చైనా అండ్ బ్రెజిల్ అండ్ ఇండోనేషియా అండ్ రష్యా అండ్ USA అండ్ మెక్సికో. సో వన్ థింగ్ రిమెంబర్, వన్స్ అగైన్ రిపీట్ చేస్తున్నానండి. ఫస్ట్ వన్ ఇండియా అండ్ చైనా అండ్ బ్రెజిల్ అండ్ ఇండోనేషియా అండ్ రష్యా అండ్ USA అండ్ మెక్సికో. వన్ థింగ్ అండి రిమెంబర్, ఎలా గుర్తుపెట్టుకోవాలి? ఆల్రెడీ మీకు G7 చెప్పాను చూసారా. G7లో ఉన్న కంట్రీస్ USA ఉంది, అలాగే ఇంకో G7లో ఉన్న కంట్రీ ఇంకోటి ఏముంది, సో ఆ కంట్రీలో మీరు పెట్టుకోండి. సో అలాగే నెక్స్ట్ ఇండియా అండ్ చైనా అండ్ బ్రెజిల్ అండ్ ఇండోనేషియా అండ్ USA అండ్ మెక్సికో. సో వీటిని మనం ఏమంటామంటే E7 కంట్రీస్ అంటామండి. ఇందులో మనకి బికమ్ ఏ బెస్ట్ పెర్ఫార్మ్ ఎకనామికల్ కంట్రీస్ ఏమిటంటే అందులో మనకి 6 కంట్రీస్ ఉన్నాయండి. బెస్ట్ పెర్ఫార్మ్డ్ ఎకనామికల్ కంట్రీస్ అందులో మనం ఉందామండి. ఇండియా ఉంది, చైనా ఉంది, బ్రెజిల్, ఇండోనేషియా, రష్యా యాజ్ వెల్ యాజ్ USA. ఇక్కడ మనకి లేనిదేంటి? మెక్సికో. లేనిదేంటండి? మెక్సికో. వన్స్ అగైన్ మీరు ఒక్కసారి E7 మీరు కాన్సన్ట్రేషన్ చేస్తే ఈజీ రిమెంబర్ యువర్ మైండ్ ఇన్ E6. E6 మీన్ బెస్ట్ పెర్ఫార్మ్డ్ ఎకనామికల్ కంట్రీస్, బెస్ట్ పెర్ఫార్మ్డ్ ఇన్ ఎకనామికల్. సో అందులో E7లో ఫస్ట్ ఏం చెప్పాను? ఇండియా చెప్పుకున్నాం, రష్యా చెప్పుకున్నాం, USA చెప్పుకున్నాం, బ్రెజిల్ చెప్పుకున్నాం, ఇండోనేషియా చెప్పుకున్నాం, అలాగే మెక్సికో చెప్పుకున్నాం. సో రష్యా చెప్పుకున్నాం. సో ఇవి E7 కంట్రీస్ గా చెప్తాను. మరొక్కసారి చూడండి, ఇండియా అండ్ చైనా అండ్ బ్రెజిల్ అండ్ ఇండోనేషియా అండ్ రష్యా అండ్ USA యాజ్ వెల్ యాజ్ మెక్సికో. అయితే ఇందులో మనకి E6లో అంటే బికమ్ ఏ
పెర్ఫార్మ్డ్ ఇన్ ఎకానమికల్లో లేనటువంటి కంట్రీ మెక్సికన్. అది గుర్తుపెట్టుకుంటే E7 యాజ్ వెల్ యాజ్ గుడ్ రిమెంబర్ ఇన్ యువర్ మైండ్ E6. E6లో ఏం చెప్తాం? మెక్సికో తీసిస్తే ఇండియా ఉంటుంది, రష్యా ఉంటుంది, బ్రెజిల్ ఉంటుంది, అలాగే మనకి ఇంకోటి ఇంపార్టెంట్ యుఎస్ఏ ఉంటుందని అంశాలు అందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి, ఇండోనేషియా ఉంటుందని అంశాలు అందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి. సో ఇది E6లో ఫస్ట్ వన్ ఇండియా, చైనా అండ్ బ్రెజిల్ అండ్ ఇండోనేషియా అండ్ రష్యా అండ్ యుఎస్ఏ. ఇందులో లేనిది ఏంటంటే మెక్సికో అనే అంశాన్ని మీరు అందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి. ఇది E7 తాలూకా ఇంపార్టెంట్ గా చెప్తామండి. సో ఇది ఏంటి G7 to G11. అసలు G6 అనేది ఎప్పుడు ఫామ్ అయింది? 1975. మరొక్కసారి మీకు రిమెంబర్ గా. సో అసలు ఇది ఫామ్ అవడానికి మెయిన్ కారణం ఏంటంటే 1973లో ఆర్గనైజేషన్ ఆఫ్ పెట్రోలియం ఎక్స్పోర్టింగ్ కమిషన్ ఉందండి. సో ఆ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో ఆ కంట్రీస్ మధ్య కొన్ని కాన్ఫ్లిక్ట్స్ జరిగాయండి. దీంతో ఏవైతే ప్రైమరీగా ఆయిల్ ఎక్స్పోర్ట్ చేస్తున్నాయో, ఆయిల్ ప్రొడ్యూస్ చేస్తున్నాయో అవన్నీ కూడా కంట్రీస్ కి ఆయిల్ ఎక్స్పోర్ట్ ని ప్రొడ్యూస్ స్టాప్ చేయడం జరిగింది. దీంతో ఆ యొక్క నెపంలో ఏర్పడినటువంటి ఆర్గనైజేషన్ పేరే G6 అండి. G6 బికమ్ తర్వాత ఇది ఏంగా మారింది? G7 గా మారిందండి. అంటే 1976లో కెనడా అనేది చేరడం జరిగిందండి. సో దీంతో G7 గా మారింది. అయితే నెక్స్ట్ ఫస్ట్ మెట్ G7 వాస్ ఫస్ట్ మెట్ ఇన్ 1976. G6 first met in 1975 and G7 1976. Next G8, next G7 2014. ఎందుకంటే ఇందులో రష్యా అనేది 2014లో ఇందులో యాడ్ అయిందని అంశాలను కూడా గుర్తుపెట్టుకోవాలి. వన్ థింగ్ రిమెంబరింగ్ ఇంపార్టెంట్ ఇన్ G7 ప్లస్ యూరోపియన్ ఆర్గనైజేషన్. ఎందుకంటే దీనికి ఫుల్ పవర్స్ ఉండవండి, కేవలం ఇది ఒక మెంబర్ ఆఫ్ ఆర్గనైజేషన్ తప్ప they cannot to power have in G7 in complete economical powers. సో కేవలం ఇది ఒక మెంబర్ ఆఫ్ ఆర్గనైజేషన్ ఏదండి? యూరోపియన్ యూనియన్ గా చెప్తాం. సో when was entered in member of organization in G7? 2014లో G7 లో మెంబర్ ఆఫ్ ఆర్గనైజేషన్ గా యూరోపియన్ యూనియన్ వచ్చిందని అంశాలు కూడా గుర్తుపెట్టుకోవాలి. సో డియర్ ఆస్పిరెంట్స్, సో అబౌట్ G7 to G11 and E7 and as well as E6. So complete this article. And last third article ఏంటంటే సెంట్రల్ గవర్నమెంట్ హెల్త్ స్కీమ్ అంటామండి. సెంట్రల్ గవర్నమెంట్ హెల్త్ స్కీమ్ ఇది కేవలము గవర్నమెంట్ ఉద్యోగులు, ఫర్ ఎగ్జాంపుల్ లెజిస్లేటివ్, ఎగ్జిక్యూటివ్ అండ్ సో ఏవైతే ఉన్నారో వాళ్ళందరి యొక్క మెయిన్ ఇంపార్టెంట్ వాళ్ళకి కల్పించే హెల్త్ ఫెసిలిటీస్ ని కల్పించే ఇంపార్టెంట్ స్కీమ్ ఏమిటంటే సో CGHS అంటాం. వెరీ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ అండి. ఇది ఎందుకు ఈ మధ్య కాలంలో వార్తల్లోకి వచ్చిందంటే ఇప్పుడు మనకి COVID-19 అనేది మహమ్మారిగా ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్నటువంటి వ్యాధిగా చెప్తున్నాం కదండి. సో అటువంటి సందర్భంలో పాపం చాలా మంది ఆ వ్యాధి నిర్ధారణకి కావలసినటువంటి ఫెసిలిటీస్ అవనియండి, వాటి తరగతి హాస్పిటలైజేషన్ అవనియండి, సో వీటన్నిటిని యొక్క ఖర్చుని భరించలేనటువంటి వాళ్ళు కూడా ఉంటారు. అందులో మనకి గవర్నమెంట్ అనేది కొన్ని మనకి ఫెసిలిటీస్ కల్పించింది. అలాగే నెక్స్ట్ గవర్నమెంట్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్ సెక్టార్లో పనిచేస్తున్నటువంటి సిబ్బంది ఎంప్లాయ్మెంట్ ఎవరైతే ఉంటారో అది ఇప్పుడు సుప్రీం కోర్ట్ అవనియండి, హైకోర్టు అవనియండి. ఎందుకని చెప్పాను స్టార్టింగ్ లో మీకు చెప్తాను, హూ వాస్ బెనిఫిట్స్ దిస్ స్కీమ్, ఎవరు బెనిఫిట్ అయ్యారు అంటే హూ విల్ బి బెనిఫిట్స్, ఎవరు బెనిఫిట్స్ అవుతారు అంటే సో లెజిస్లేటివ్ అండ్ ఎగ్జిక్యూటివ్ అండ్ జ్యుడిషియరీ. సో లెజిస్లేటివ్ అంటే మనకి ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఎవరుంటారు, ఒక ఎమ్మెల్యే కానివ్వండి, అలాగే మనకి రాష్ట్రపతి కానివ్వండి, అలాగే ఉపరాష్ట్రపతి కానివ్వండి, అలాగే జ్యుడిషియల్ న్యాయస్థానాలు న్యాయమూర్తులు కానివ్వండి, వీళ్ళందరూ కూడా ఈ స్కీమ్ లోకే వచ్చేస్తారు. బట్ వన్ థింగ్ రిమెంబర్, బట్ నాట్ ఫ్రీ సో ట్రీట్మెంట్, ఇది ఉచితంగా ఇచ్చే
ఉచితంగా వచ్చే స్కీమ్ కాదండి. కాకపోతే ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక టెస్ట్కి వెళ్ళారనుకోండి, ఒక టెస్ట్కి ఒక 6,000 అయితే ఈ స్కీమ్ పరంగా వెళ్తే వాళ్ళకి కేవలం 2,500 మాత్రమే తీసుకోవడం జరుగుతుంది. జస్ట్ లెస్, కొంత అమౌంట్ని లెస్ జరుగుతుంది. అంటే ఎవరు దీనికి బెనిఫిట్ అవుతారు అంటే సెంట్రల్ గవర్నమెంట్ అండ్ లెజిస్లేషన్ అండ్ ఎగ్జిక్యూటివ్ అండ్ జ్యుడిషియల్. ఇప్పుడు న్యాయస్థానాల ఉద్యోగులు, అలాగే ఎగ్జిక్యూటివ్ ఉద్యోగులు, బ్యూరోక్రాట్స్, వీళ్ళందరూ కూడా ఈ స్కీములు తరపున నాణ్యమైనటువంటి హెల్త్ పరంగా ప్రొవైడ్ చేసే స్కీమ్ గా చెప్తాం. అయితే ఈ స్కీమ్ అనేది మనకి 1954 నుంచి అసోసియేట్ చేస్తున్నారు. అయితే దీనికి ఎందుకు ఈ మధ్య కాలంలో వచ్చిందంటే COVID-19 సంబంధించినటువంటి పరంగా ఎంతమంది మన ఇండియాలో గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఈ స్కీమ్ అనుసరించి, ఈ స్కీమ్ తాలూకు అనుసంధానంగా వాళ్ళకి ట్రీట్మెంట్ అనేది ఇవ్వడానికి ఎంతో కొంత మనం గవర్నమెంట్ అనేది సపోర్ట్ చేయాలనే అనుసంధానంతో సో ఈ స్కీమ్ అనేది మనకి ఈ మధ్యకాలంలో రావడం జరిగింది. అయితే ఇంకోటి ఇంపార్టెంట్ మీరు గుర్తుపెట్టుకునే ఇంపార్టెంట్ ఏంటంటే ఈ స్కీమ్ అనేది ఏ మినిస్ట్రీ యొక్క ఆధ్వర్యంలో ఉంటుంది అనేది మీరు గుర్తుపెట్టుకోవాలి. సో మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్. వన్ థింగ్ రిమెంబర్, మినిస్ట్రీ ఆఫ్ ఫ్యామిలీ వెల్ఫేర్ అనేది మీరు గుర్తుపెట్టుకోవాలండి. సో ఇందులో ఎవరు బెనిఫిట్స్ పొందుతారు? ఎవరు అంటే లెజిస్లేటివ్ అండ్ ఎగ్జిక్యూటివ్ అండ్ జ్యుడిషియల్. ఇంకోటి మీరు రిమెంబర్ అండి, ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎంప్లాయ్ ఉన్నారండి, ఆ ఎంప్లాయ్ ఒకరికే కాదండి, ఆ ఎంప్లాయ్ కుటుంబంలో ఉన్న వాళ్ళ తండ్రికి, వాళ్ళ తల్లికి, వాళ్ళ పేరెంట్స్కి, వాళ్ళ పిల్లలకి, వాళ్ళ తాలూకా అందరూ అంటే పేరెంట్స్ లో కుటుంబంలో అందరికీ కూడా ఈ స్కీమ్ ద్వారా వర్తిస్తుంది అనేది అందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి. అలాగే రిటైర్ అయినటువంటి ఎంప్లాయీస్ ఉంటారండి, వాళ్ళు కూడా ఈ స్కీమ్ ద్వారా హెల్త్ బెనిఫిట్స్ ని పొందుతారని అందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి. సో ఇదండి ఈ 3 ఆర్టికల్స్ తాలూకా ఇంపార్టెంట్ అండి. ఇక మరికొన్ని ముఖ్యమైనటువంటి 12th and 13 అనేది మనకి ఒక వీక్ అయిపోతుందండి. నెక్స్ట్ వీడియోలో మీకు 12th and 13 కూడా మీకు బాగా కవర్ చేయడం జరుగుతుంది. సో థ్యాంక్ యూ వెరీ మచ్. కీప్ వాచింగ్ అండ్ కీప్ లిజనింగ్ అండ్ కీప్ లెర్నింగ్. సో జై హింద్.